హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మొదటిగా ఈరోజు అందరూ పూజ బాగా చేసుకున్నారా ఫ్రెండ్స్? ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము. అర్ధనారీశ్వర కళ్యాణం పార్ట్ 3. ఎందుకంటే అప్పటికే వాళ్ళ ఇంట్లో మొహాలు బాధగా ఉండడంతో ఇప్పుడు కూడా ఎదురుచూపులేనా అని ఆయనకు అర్థమయ్యి మనసు బాధగా మారిపోతుంది. ఇది జరిగింది అల్లుడు గారు అని వివేకానంద గారు చెప్పినదంతా చెప్పి, నాకు నీరసంగా ఉంది, కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని గదిలోకి వెళ్తారు ఆవిడ. ఇంకెంతకాలం అక్కా ఇలా? అసలు ఈ తప్పే జరగకుండా ఉంటే మనం అందరి జీవితాలు ఆనందంతో నిండి ఉండేవి అసలు అని చిరాగ్గా పొలానికి వెళ్ళిపోతాడు శంకర్. గౌరీ కూడా బాధగా వంటగదిలోకి వెళ్ళిపోతే భవానీ భర్తని ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. జగన్నాథం గారి కుటుంబానికి విషయానికి వస్తే, జగన్నాథం గారు భార్య పేరు సావిత్రి. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు పేరు మల్లేష్, కోడలు భవాని. నాగిని గారు అనుకోని భవానీ గారు అనుకోని ప్రమాదంలో మరణిస్తారు. వీళ్ళకి ఒక బిడ్డ. ఆ బిడ్డ పేరే చిన్నోడు. ఇక కూతురు నాగిని, అల్లుడు గంగాధర్. గంగాధర్ తర్వాత నాగిని గారు మల్లేష్ అనే ఒక అజ్ఞాతను ప్రేమించి ఆయననే పెళ్లి చేసుకుంటారని పట్టుపట్టడంతో మల్లేష్ గారు కూడా ప్రేమించి మంచి వ్యక్తి తన కుటుంబంలో కలిసిపోతారు అని గ్రహించిన జగన్నాథ్ గారు వెంటనే ఒప్పుకుని పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చేసుకుంటారు తన కూతుర్ని. నాగినికి మల్లేష్కి ఇద్దరు పిల్లలు, కైలాష్, ఇంకొక బిడ్డ ప్రజెంట్ పేరు చెప్పలేను. ఇక రెండవ కొడుకు శంకర్, గౌరీ కోడలు. గౌరీ సావిత్రి గారికి స్వయంగా తమ్ముడు కూతురు అవడంతో తన రెండవ కోడలుగా చేసుకుంటారు సావిత్రి గారు. వీళ్ళకిద్దరు ఆడపిల్లలు, పెద్దమ్మాయి జాహ్నవి, చిన్నమ్మాయి సాహితి. ఇది జగన్నాథం గారి కుటుంబానికి సంబంధించిన విషయం. కీర్తన చేసిన డిస్టర్బెన్స్ వల్ల చిరాగ్గా షూట్ కంప్లీట్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు శక్తి. కార్లో డ్రైవర్ పక్కన తీసుకొచ్చుంటే శక్తి వెనకాల కూర్చొని సీరియస్గా ఆలోచిస్తుంటాడు. సారీ శక్తి, నేను ఆ కీర్తనని ఎంత ఆపినా ఆగకుండా లోపలికి వచ్చేసి నీ మైండ్ మొత్తం పాడు చేసేసింది. ఇది నా మిస్టేక్ అని గిల్టీగా అంటాడు నితీష్. అది కాదురా, నేను థింక్ చేసేది ఆ కీర్తనని ఇలా చేస్తుంటే ఇలాంటి మనీ మైండ్ పీపుల్స్ సొసైటీలో ఇంకా ఎంతమంది ఉన్నారన్న క్వశ్చన్. అయినా మైండ్ మెంటల్ ఎక్కిపోతుంది ఏంట్రా, ఈ అమ్మాయిలంతా ఇలానే ఉంటారా? డబ్బు ఉంటే చాలా, వాళ్ళకి ఎథిక్స్ వాల్యూస్ ఏమీ ఉండవా అని అసహనంగా అంటాడు. శక్తి, నువ్వు ఆలోచించేది తప్పురా. లోకంలో అమ్మాయిలందరూ నీకు ఎదురుపడ్డ వాళ్ళలాగే ఉండరు. మంచి మానవత్వం ఉన్న అమ్మాయిలు కూడా ఉంటారు. ఎప్పుడైతే నీ థింకింగ్ పవర్ మారుతుందో అప్పుడే నీకు మంచి అమ్మాయిలు కూడా ఉన్నారన్న సత్యం అర్థం అవుతుంది అని చెబుతాడు నితీష్. మంచి అమ్మాయిలు? ఏం మాట్లాడుతున్నావు నితీష్ అని గట్టిగా నవ్వుతూ, ఈ లోకంలో మంచి అమ్మాయిలంటూ ఎవరూ లేరురా. వాళ్ళంతా ఎప్పుడో డబ్బు మనుషుల్లా మారిపోయారు. డబ్బు ఉంటేనే వాళ్ళ కంటికి కనిపిస్తాం, లేకుంటే జీరో అంటూ చేతితో రాసి చూపిస్తాడు. నువ్వు నీ కంటితో చూసే ఎక్స్పీరియన్స్ చూస్తేనే నువ్వు నమ్ముతావు శక్తి. అంతవరకు నేను ఏమి చెప్పినా వృధా ప్రయాసే అంటాడు నితీష్. సరే సరే, ఇది ఎప్పుడు మన మధ్య వచ్చే టాపిక్కే కానీ నువ్వు కొత్తగా సైన్ చేసిన యాడ్ షూటింగ్కి డేట్ ఫిక్స్ చేయమంటున్నారు ఆ కంపెనీ వాళ్ళు. ఏం చేయమంటావు అని అడుగుతాడు. ఇప్పట్లో ఏమీ ఒప్పుకోవద్దు నితీష్. కొంచెం నా మైండ్ సెట్ అవ్వాలి. కొన్ని రోజులు నేను ఫ్రీగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. అప్పటి వరకు ఆఫీస్, మోడలింగ్ యాడ్స్ అన్నీ నువ్వే చూసుకో అంటాడు శక్తి. ఓకే శక్తి, అందరికీ 1 మంత్ తర్వాత అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తాను అంటాడు. ఓకే నితీష్, అవన్నీ కూడా నా దాకా రావకుండా ఫోన్ కాల్స్తో అన్నీ నువ్వే మేనేజ్ చేసుకో అని గంభీరంగా చెప్పి ఆఫీస్ రావడంతో తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు శక్తి.
వీడిని చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన సిట్యుయేషన్ తర్వాత జరిగిన సంఘటనలు ఇప్పుడు వీడి కంటికి వెళ్ళేటప్పుడు చూసిన ఎవ్వరి అమ్మాయిలు అవన్నీ చూసి వీడి థింకింగ్ పవర్ మొత్తం పోయింది. అమ్మాయిలంతా కూడా ఒక ఆట బొమ్మల్లానే కనబడుతున్నారు వీడికి. ఎప్పటికీ ఈ థింకింగ్‌ని మార్చుకుంటాడో ఏంటో అని శక్తి వెనకే తను వెళ్తాడు నితీష్. నితీష్ శక్తికి 15 ఇయర్స్ నుండి ఫ్రెండ్‌గా ఉంటూ శక్తి నమ్మే వారిలో ముందు ఉంటాడు. అండ్ శక్తి కూడా నితీష్‌కి ఏదీ చెప్పకుండా చేయడు. అంత థిక్కెస్ట్ ఫ్రెండ్స్. కానీ ఆఫీస్‌లో శక్తిని ఎప్పుడూ సార్ అంటూ గౌరవంగానే చూస్తూ తన లిమిట్స్‌ను క్రాస్ చేయడు. తన ప్యాలెస్‌లో ఉండమని ఎంత చెప్పినా కూడా అవసరం వచ్చినప్పుడు ఉంటాను అని తను అదే ఊర్లో ఫ్లాట్ తీసుకుని ఫ్లాట్‌లోనే ఉంటాడు. అప్పుడప్పుడు మాత్రం శక్తి ప్యాలెస్‌లోకి వెళ్ళి 1, 2 రోజులు ఉండి తన ఫ్లాట్‌కి వెళ్ళిపోతుంటాడు నితీష్. ఇది నితీష్, శక్తిల ఫ్రెండ్‌షిప్. పార్వతీ శివపురం. విసుగ్గా పొలానికి బయలుదేరిన శంకర్ గారికి దారిలోనే ఎదురవుతాడు వీరబాబు. ఏంటి శంకర్ గారు, ఇంకా ఎంతకాలం ఈ పెద్ద మనిషి ముసుగులో మీ గుద్దులాటలు అని వ్యంగ్యంగా అంటాడు. మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు మన పెద్దలు. ఎన్నిసార్లు చెప్పినా నీ మొద్ది మారనప్పుడు నీతో వాదన ఆడడం దానికన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు వీరబాబు అని అంటారు శంకర్. ఇంకెంతకాలంలే పెద్ద మనుషులుగా మీ మాటలు, మీ వంశాచారం అంటూ ఊరిని కూడా మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడించేస్తున్నారు. ఇంకెంతకాలం మీ వంశాచారం మీ చేతిలో నుండి జారిపోవడం, ఇంకా ఈ ఊరిని మీ చేతిలో నుండి వదిలేస్తున్నారులే అని అంటాడు వీరబాబు. ఇదిగో చెప్తున్నా వీరబాబు, ఇప్పటికే చాలా సార్లు మా నాన్న చెప్పారు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా విను. మేమేమీ ఊరిని మా చేతుల్లో పెట్టుకుని ఆడించడం లేదు. ఊరిలో మాకు ఒక గౌరవం, మర్యాద ఉండడం వల్ల ఊరి వాళ్ళు మమ్మల్ని ఆ స్థాయిలో నిలబెట్టారు. కానీ కావాలని ఊరినేమీ మా చేతిలో పెట్టుకోలేదు అంటాడు. అంతేలే శంకర్ గారు, మీ చేతుల్లోనే చక్రం ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా చెప్తారులే అని సాగదీస్తాడు. చిచ్చి, నువ్వు ఈ జన్మకు మారవు అని విసురుగా వెళ్ళిపోతాడు శంకర్. అంతేలెండి. నిజాలు మాట్లాడితే మా బోటోళ్ళ మొహాలు మీకు గిట్టవులే అని తన చుట్ట నములుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు వీరబాబు. అయ్యా! ఎందుకయ్యా ఆ గొప్పింటి వాళ్ళతో మనకొచ్చిన తిప్పలు? మనకి ఉండేది ఉంది కదా! మనం దాంతో సరిపెట్టేసుకుందాంలే అని వీరబాబు తొత్తు అయినటువంటి నూకాలు అంటాడు. ఒరేయ్ నూకాలు, నేనోటడుగుతాను సెప్పరా అని అడుగుతాడు వీరబాబు. మనము జగన్నాథంగోరు అన్నిటిలో సమానమే కదా అని అడుగుతాడు. హా, అవునండే అంటాడు నూకాలు. డబ్బులో అని అడుగుతాడు. మీకన్నా కోతంత ఎక్కువ ఉంటుందేమో ఆళ్ళకే అంటాడు నూకాలు. హోదా, పొలాలు, తోటలు ఇవో మరి అంటాడు వీరబాబు. ఓ, అదా ఇషయంకొస్తే నాకు తెలియదండి గాని పొలాలు, తోటలు ఆళ్ళకన్నా మీకే ఎక్కువండే అని పైకి చెప్పి అక్రమ వడ్డీలు వేసుకుని ప్రజల దగ్గర నుండి దొబ్బేస్తే ఎవరికైనా ఎక్కువగానే ఉంటాయి అని నోట్లో కొనుక్కుంటాడు. అరే నువ్వు నోట్లో కొనుక్కోకురా, నాకన్నీ తెలుసులే గాని మరి పరువు, ప్రతిష్ట విషయం అని చుట్ట చేతితో చుడుతూ అడుగుతాడు. ఏవండోయ్! అలాంటివి మన ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు కదండే అంటాడు నూకాలు. ఎదవ తొత్తు నా కొడుకా! నేను అడిగినట్లు సమాధానం సెప్పరా అని నూకాలు నెత్తిమీద ఒకటి పీకి, అన్నిట్లోనూ వాళ్ళకన్నా కూసంత ఎక్కువే ఉన్న నేను ఆ పరువు ప్రతిష్ఠ విషయంలో ఎదురు దెబ్బ తీయలేకపోతున్నానురా! ఎప్పటికైనా ఆళ్ళకి రెండిటినీ దూరం చేసి ఆ నా ఇంటి పెరట్లో కట్టేసుకోవాలి అన్నది నా ఆశరా అంటాడు. అది మీరు నేను బతికుండగా జరగదులేండి. నడండి, మనకోసమే అక్కడ పొలాల్లో రత్తాలు ఏటింగ్సేసేస్తోంది అంటాడు నూకాలు. ఈ ఎదవ గుంజి నా కొడకా! అది ఏటింగ్ చేసేది నీకోసం కాదురా నాకోసం అని ఒక తన్ను తన్ని నూకాలుని బోర్లా పడేలా చేస్తాడు వీరబాబు. మరి ఈ వీరబాబుకి ఇంకా జగన్నాథం గారికి మధ్య శత్రుత్వం ఏంటో చూద్దాం ముందు ముందు.
ఆఫీస్ ఛాంబర్‌లో కూర్చున్న శక్తి సీరియస్‌గా ఫైల్స్ అన్నీ చెక్ చేసి, తను చేయాల్సిన వాటిపై సైన్ చేసి, యాడ్ షూటింగ్‌లో పోస్ట్‌పోన్ చేయమని నితీష్‌కి చెప్తాడు. సార్, మీరు చెప్పినట్టే అన్నీ కంప్లీట్ చేస్తాను. మీరు ఎన్ని రోజులు లీవ్‌లో ఉంటారు అన్న క్లారిఫికేషన్ నాకిచ్చేస్తే అందరికీ మెసేజ్ పాస్ చేసేస్తాను సార్ అంటాడు. నో నితీష్, జస్ట్ 1 వీక్‌నే నేను రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను అంతే. తప్పించి ఎక్కువ డేస్ తీసుకున్నా షెడ్యూల్ మళ్ళీ గజిబిజిగా మారిపోతుంది అని సైన్ చేసిన ఫైల్స్ అన్నీ నితీష్ చేతిలో పెట్టి తన ఛాంబర్ దాటేంతలో నితీష్ మాటకు వినబడి అడుగు బయటపడదు. ఇంకా ఎన్ని రోజులు శక్తి ఇలా అని బాధగా అడుగుతాడు. ఈ క్వశ్చన్ నువ్వు నా పిఏగా అడుగుతున్నావా, నా ఫ్రెండ్‌లా అడుగుతున్నావా నితీష్ అని అడుగుతాడు. నీ పిఏలా అడిగితే నా నోటి వెంట శక్తి అన్న పిలుపు రాదని నీకు తెలుసు శక్తి. నీ ఫ్రెండ్‌లానే అడుగుతున్నాను. నాకు ఆన్సర్ చెప్పే. అప్పుడు నువ్వు ఈ క్యాబిన్ దాటు అని గట్టిగా అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నాది ఇదే ఆన్సర్ నితీష్. నా లైఫ్ ఇంతే. ఇలానే గడిచిపోతుంది కూడా అంటాడు. ఎందుకురా అర్థం లేని పిచ్చి పిచ్చి అపార్థాలు చేసుకుని, ఆడవాళ్ళు అంటేనే ద్వేషం పెంచుకునే నువ్వు మరి అదే ఆడదాని దగ్గర నీ సుఖం కోసం వెళ్ళడం, అది కూడా ఆడదే కదా అని కోపంగా అడుగుతాడు. చాలా బాధగా ఉంటుంది అతనికి శక్తి గురించి. ఆడదేరా, ఆడదే కావాలి కూడా. కానీ నా సుఖం కోసం కాదు. నా వెనక డబ్బు కోసం వెంపల్లాడి నా కోసం ప్రయత్నించే వాళ్ళని చూస్తే అసహ్యం. అలాంటి వాళ్ళని నా కాళ్ళ కింద తొక్కి అణిచివేయాలనే కోపం, కసి, పగ అని ఒక రకంగా అంటాడు. అందుకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నాకు నచ్చినట్టుగా యూజ్ చేసుకుని తర్వాత త్రో చేసేస్తాను అంటాడు. అలాంటి వాళ్ళని దగ్గరికి చేరకుండా ఉండాలంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం ఒకటే కదా సొల్యూషన్ అంటాడు నితీష్. మీ గురించి అన్నీ తెలిసి నిన్ను ఇష్టపడే అమ్మాయి వస్తే పెళ్లి చేసుకో శక్తి. ప్లీజ్ నా మాట విను. నువ్వు ఇలా ఉండడం నాకేం నచ్చడం లేదు. నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషంగా ఉండడం కావాలిరా. నాకు ఫ్యామిలీ మ్యాన్ శక్తిలా చూడాలని ఉంది అని బాధగా అడుగుతాడు. ఆ మాట వినగానే శక్తి గట్టి గట్టిగా నవ్వుతాడు. ఎంతలా అంటే నవ్వి నవ్వి కళ్ళల్లో నుండి వాటర్ వచ్చేంతలా. ఏం మాట్లాడుతున్నావు నితీష్? థ్యాంక్ యూ నితీష్. నీ మాటలతో చాలా రోజుల తర్వాత నన్ను మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చేశావు నీ మాటలతో అని అంటాడు శక్తి. శక్తి ఐ యామ్ బీ సీరియస్ అని సీరియస్‌గా అంటాడు నితీష్. నేను కూడా సీరియస్‌గానే చెప్తున్నానురా. ఇప్పుడున్న సొసైటీలో నన్ను నన్నుగా ఇష్టపడాలి. ఏంటి వింటున్నావా? నన్ను మాత్రమే. నా వెనకాల ఉన్న ఈ ఫేమ్, డబ్బు, సొసైటీలో స్టేటస్ ఇవేమీ కాదు అని నొక్కి చెప్తూ గతమంతా కూడా తెలిసినా ఇష్టపడే అమ్మాయి వస్తే నువ్వే దగ్గరుండి పెళ్లి చేద్దువు గానీలే అంటాడు. ఈ రోజుకి నీ క్లాస్ అయిపోతే నేను వెళ్ళనా మరి అని అంటాడు. ఎక్కడికిరా ఆ దరిద్రమైన ప్లేస్‌కేనా అని కోపంగా అడుగుతాడు. దరిద్రమైన ప్లేస్ కాదురా! హహా! అది దేవతలు కాదు కాదు స్వర్గం దొరికేటటువంటి మోక్ష మార్గం అని ఒక రకంగా చెబుతాడు. అని అప్పటి వరకు నితీష్‌తో నార్మల్‌గా మాట్లాడిన శక్తి సీరియస్ సింగంలా మారిపోయి యాటిట్యూడ్ వాక్‌తో వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అయ్యో! వీడింతేనా నార్మల్ అవ్వడా? వీడి లైఫ్‌లో అమ్మాయి, పిల్లలు ఇటువంటి చాప్టర్ నిజంగానే ఆ దేవుడు వీడి తలరాతలో రాయలేదా? అని బాధగా అనుకుంటాడు నితీష్. కానీ నాకు నీ లైఫ్ అందరిలా ఉండడమే కావాలి శక్తి. రాత్రి అయితే తాగి పడిపోయి డ్రగ్స్, అమ్మాయిలు అంటూ ఇలా ఉండే నువ్వు నాకు నచ్చడం లేదు. రా నువ్వు నాకు పరిచయం అయిన ప్యూర్ శక్తిలా మాత్రమే కావాలి. అలా మార్చే అమ్మాయి ఎక్కడుందో ఏంటో. నీకు పెళ్లి అయితే గాని నేను కూడా పెళ్లి చేసుకోను. నీ లైఫ్‌లోకి కలర్స్ వచ్చాకే నా లైఫ్‌లోకి సింగిల్ కలర్ అయినా తెచ్చుకుంటాను అని పెండింగ్ అయిన వర్క్‌ని క్లియర్ చేసుకుంటాడు. శక్తి ఏ పొజిషన్‌లో ఇంటికి వెళ్తాడో తెలియక తనని ఫాలో అయ్యే డ్యూటీ ఒకటి ఉంది కాబట్టి. శివ తన డ్యూటీ ముగించుకుని మహాతో కలిసి తను తీసుకున్న అపార్ట్‌మెంట్ వైపు బైక్‌ని పోనిస్తుంది. పక్కనే కళ్యాణ్ కూడా వీళ్ళకి సెక్యూరిటీగా తోడు వస్తాడు. రేయ్ బాబా! నేను మీ ఫియాన్సీని జాగ్రత్తగా తీసుకెళ్తానురా. నీకు నైట్ డ్యూటీ ఉంది కదా! ఇప్పుడే ఏదో కొంచెం రెస్ట్ దొరికింది. దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా! అని చిరుకోపంగా అంటుంది శివ.
ఏంటే నేను మిమ్మల్ని ఇద్దరిని వదిలేసి అక్కడ రెస్ట్ తీసుకోవాలా? నైట్ టైం ఎంతవుతుందో తెలుసా? 8 దాటింది. ముంబైలో ఈ టైం నుంచి అమ్మాయిలకు అస్సలు సేఫ్టీనే లేదు. ఎంత అని అంటాడు. ఇంతలో పక్క నుండి 2 బైకుల మీద అబ్బాయిలు, అమ్మాయిలు విచక్షణ లేకుండా మందు, సిగరెట్ తాగుతూ ఫుల్ స్పీడ్‌లో వెళ్ళడం చూసిన మహా కిసుక్కున నవ్వుతుంది. "ఎందుకే నవ్వుతున్నావ్?" అని 2 బైక్స్ పక్కపక్కనే నార్మల్ స్పీడ్‌తోనే వెళ్ళడంతో మహా నెత్తి మీద 2 మొట్టికాయలు వేస్తాడు కళ్యాణ్. "యూ డాంకీ! నేనేం చేశానురా? నువ్వు అమ్మాయిలకి సేఫ్టీ లేదంటే అక్కడ అమ్మాయిలే అబ్బాయిల్ని లేపుకెళ్ళిపోయేలా వెళ్లారు కదా! నాకు అది చూసి నవ్వొచ్చింది. అది కూడా తప్పేనా?" అంటుంది విత్ బొంగమూతి పెట్టుకుని. శివ కూడా నవ్వు ఆపుకోవడం చూసి, "కళ్యాణ్ నవ్వండి, నవ్వండి. మీరు దెయ్యాలు, రాక్షసులు. మీకు సెక్యూరిటీ గార్డ్‌లా వస్తున్నాను కదా! నా షూ ఇచ్చుకొని నేను కొట్టుకోవాలి" అంటాడు. "అరే కళ్యాణ్! నీ షూ అంత బాగా తగలదేమో. నా హై హీల్ ఇవ్వనా? బాగా తగులుతుంది" అని అడుగుతుంది మహా. మహా ఆ మాట అనగానే ఇక నవ్వుని కంట్రోల్ చేసుకోలేకున్న శివ గట్టిగా నవ్వేస్తుంది. "వావ్! వాట్ ఎ నైస్ స్మైల్" అని పక్క నుండి వెళ్తున్న బైక్‌లోని ఒక పర్సన్ ఆ నవ్వుని చూసి అనగానే ఆ వ్యక్తి వంక ముగ్గురు కాల్చి భస్మం చేసేలా చూస్తారు. దాంతో బైక్‌ని 200 స్పీడ్‌లో రోడ్ మీద పరిగెత్తించేస్తాడు ఆ బైక్ మీద ఉన్న వ్యక్తి. "చూసారా నేను పక్కనుండగానే ఇక్కడ ఎలా ఉన్నారో అబ్బాయిలు, అందుకనే నేను వస్తున్నాను. రోడ్డు మీద ఈ ఏకైకలు, పకపకలు చాలు ఇంక స్పీడ్ పెంచండి" అని కళ్యాణ్ సీరియస్ అవ్వడంతో 15 నిమిషాలలో వాళ్ళ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళిపోతారు. మహా వాళ్ళ ఫ్లాట్‌కి వచ్చేసి బాల్కనీ నుండి చెయ్యి ఊపడంతో లాక్ గట్టిగా వేసుకోండి అని సైగ చేసి తన బైక్‌ని రివర్స్ చేస్తాడు కళ్యాణ్. థాంక్ యూ ఫ్రెండ్స్. స్టోరీ మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? స్టోరీ మొత్తం ఈ క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది. ఇంకా శివ శక్తి దగ్గరికి ఎలా చేరుతుందో, ఇంకా వీళ్ళిద్దరికీ అర్ధనారీశ్వర కళ్యాణం, ఇంకా పార్వతీపురానికి సంబంధం ఏంటో ముందు ముందు తెలుస్తుంది.